కైలాసనాథుడి వాహనమే నంది అంటారు కదా సార్. ఆ నంది యాగంటి అని ఒక ప్లేస్ లో కొన్ని సంవత్సరాల తర్వాత సైజ్ పెరుగుతూ వస్తుంది అని అక్కడ రికార్డ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక పర్వతమైన చెక్కిన నంది అయినా సేమ్ అదే మెటీరియల్ తో ఉంటుంది కదా సార్. అది పర్వతం పెరగట్లేదు, బట్ నంది ఎందుకు పెరుగుతుంది సార్? ఒకరు చెప్పగానే అందరూ కూడా దాన్ని అలాగే అనుకున్నారు. ఇప్పటికి కూడా అది అలాగే కొనసాగు. అలా పెరగటానికి కారణం ఏమిటి? శాస్త్రబద్ధంగా ఆలోచించే అవకాశం అందరికీ ఉంది కదా. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. అట్లాంటి ఆ కైలాసనాథుడి వాహనమే నంది అంటారు కదా సార్. ఆ నంది యాగంటి అని ఒక ప్లేస్ లో ప్రతి సంవత్సరానికి కొన్ని సంవత్సరాల తర్వాత సైజ్ పెరుగుతూ వస్తుంది అని అక్కడ రికార్డ్స్ ఉన్నాయి. అండ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా గ్రహిస్తూ వస్తున్నారు. బనగానపల్లి పక్కనే యాగంటి. సో అంటే ఇప్పుడు ఒక పర్వతమైన ఆ చెక్కిన నంది అయినా సేమ్ అదే మెటీరియల్ తో ఉంటుంది కదా సార్. అది పర్వతం పెరగట్లేదు, బట్ నంది ఎందుకు పెరుగుతుంది సార్? ఏంటి అదేమైనా స్పెషాలిటీ రాక్? అంటే మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రజల సెంటిమెంటుకి సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయి. అవి ఇలా వాస్తవానికి దూరమా దగ్గర అనేది కూడా చర్చించుకోకూడదు. ఎందుకు అంటే ఒక్కొక్క స్థలానికి స్థల పురాణం అంటాం మనం. అక్కడ ఏదో ఒక మహత్తును చొప్పించినప్పుడు మాత్రమే ఆ ప్రదేశానికి స్థలాభోగం శిలాభోగం అని అంటాం కదా. స్థలాభోగం అంటే ఏంటి? అబ్బా ఆ స్థలమా, అది ఒక పుణ్యక్షేత్రం రా, ఆ స్థలమా, అక్కడే అని ఏదో ఒక సంఘటనకు ముడిపెట్టబడి ఉంటుంది. ఒక సంఘటనకు ఏదైనా ప్రాంతాన్ని ప్రదేశాన్ని ముడిపెట్టినప్పుడు మాత్రమే జనానికి ఆ ప్రదేశాన్ని చూద్దాం అన్న కుతూహలం కలుగుతుంది. ఉదాహరణకు రామాయణంలో కిష్కింద. ఎక్కడ ఈ కిష్కింద అంటే మన హంపి పక్కనున్న అనెగొందికి పరిసర ప్రాంతమే కిష్కింద అని అన్నప్పుడు ఓ హంపి దాకా వచ్చామే, అటు పక్క అనెగొందికి వెళ్ళి ఆ కిష్కిందను కూడా చూద్దాం అని అనిపిస్తుందా లేదా? అదిగో అలా ఆసక్తిని కలిగించడానికి, తర్వాత ఇంకా ఆ రేకెత్తించడానికి ఇలాంటి కొన్ని సంఘటనలను స్థలాలకు ముడిపెట్టడం అనేది ఇక్కడే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉంది. దాన్నే మనం మైథాలజీ అంటాం. మైథాలజీ అనేది పురాణ సంబంధమైన ఒకప్పటి సంఘటనల్ని ఇప్పటి స్థలాలకు జోడించడం జరుగుతుంది. లేకపోతే ఎలా చెప్పండి? కాళిదాసు, మహాకవి కాళిదాసు, ఆయన మేఘ సందేశంలో ఆయన వర్ణించే జియోగ్రఫీ మామూలు జియోగ్రఫీయా? అలా ఇక్కడికి ఏమైందంటే ఈ యాగంటికి వద్దాం మనం. యాగంటిలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం ఎప్పుడు కట్టారు అని అనుకుంటే పలానప్పుడు కట్టారు. పలానప్పుడు ఇప్పుడు విజయనగర కాలంలో కట్టారు అని అనుకుందాం మనం. విజయనగర కాలంలో ఆలయం నిర్మించాలి అంటే ముందుగా నేల మీద ఆలయం ప్లాన్ గీయాలి. గీసిన తర్వాత పునాదులు ఏర్పాటు చేయాలి. తర్వాత దానికి అధిష్టానం, స్తంభవర్గం, స్తంభాలు, మండపాలు, గోపురం ఇవన్నీ వస్తాయి. ఆ వచ్చే సందర్భంలో ఒక కోనేరును కూడా అక్కడ చెక్కారు. అంటే నిరంతరం నీళ్లు పారుతూ ఉంటాయి. అదిగా ఆ కోనేరులో పక్కనే ఒక మండపం ఉంటుంది. ఆ మండపంలో నంది ప్రతిష్ఠితమైంది. అది నంది యాగంటీశ్వరుడికి వాహనం నంది కదా. ఆ నంది ఏమైందంటే బాగా పెద్ద సైజు అయినటువంటి నందికి నిజంగా ఏం చేస్తారంటే నందికి మధ్యలో అలా కనిపించేట్టుగా అటు ఇటు నలువైపులా సమమైన ఖాళీ ఉండేట్లుగా మండపాన్ని నిర్మిస్తారు. ఇక్కడ ఏమైంది? నంది ముందుగా చెక్కి అక్కడ పెట్టడం జరిగింది. దానికి ఆచ్ఛాదనం ఉండాలి కదా అన్న ఉద్దేశంతో దానికి బాగా క్లోజ్గా ఒక మండపం కట్టడం జరిగింది. ఆ మండపం బాగా ఇరుగ్గా ఉన్నట్లుగా ఉంటుంది మనకి. అయితే పోయే ప్రతి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆలయంలో దర్శనం చేసుకునితో బయటకు వచ్చి ముందు కూడా స్వామివారిని దర్శించే ముందు నందిని అలా పృష్ఠభాగంలో స్పృశించి కొమ్ముల ద్వారా స్వామివారిని దర్శించడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది. కాబట్టి అలా చూసి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ కమింగ్ వెరీ క్లోజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద బాడీ ఆఫ్ ద నంది. ఆ నంది దగ్గరికి వస్తారు. ఆ నంది దానికి బాగా సమీపంగా ఉంటుంది. దూరం నుంచి చూసేది కాదు, దగ్గర నుంచి చూస్తూ ఉంటారు. ఇలా చూసినప్పుడు ఏమవుతుంది? మండపం ఏమో దానికి ఆనుకొని 4 కాళ్ళ మండపం ఉంటుంది, బాగా ఆనుకొని ఉంటుంది. ఈ వీళ్ళు వచ్చినప్పుడు మరోసారి వచ్చినప్పుడు అరే పోయినసారి వచ్చినప్పుడు కంటే ఇదేందుకు కొంచెం పెరిగినట్టుంది అనేటువంటి ఒక భావన బయటకు వచ్చింది. నిజంగా ఆలోచిస్తే అది ఏదైనా స్థలపురానికి సంబంధించిన ఒక అంశం అయి ఉండొచ్చు. మనం ప్రజల అందరి అభిమతాన్ని కూడా గౌరవిద్దాం. అది ఒక పక్కన. మరోసారి అంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు పిల్లలే అడుగుతారు మనని ఏమని, తాతయ్య నంది పెరుగుతుందన్నారు కదా, ఎలా పెరుగుతుంది? అలా పెరగటానికి కారణం ఏమిటి?
వస్తుగుణ దీపిక నేపథ్యంలో దాన్ని నాకు వివరిస్తారా అని అడిగారనుకోండి ఎవరైనా, ఉమ్, మనం ఏం చేయాలి? నిజమే కదా అని అనుకొని పెరుగుతుంది లేక తరుగుతుంది, పెరగటానికి కారణం ఏమిటి, తరగటానికి కారణం ఏమిటి, ఉమ్, అసలు ఏం పెరగదు, ఎలా శిల్పి కొండ నుంచి రాయిని తొలగించి బయటకు తీసుకొచ్చి దాన్ని ఒక ఆకారం తీర్చిదిద్ది నందిని అక్కడ చెక్కి శిల్పశాలలో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు కదా. ఉమ్, ప్రతిష్ఠించినప్పుడు ఏ ప్రమాణంలో ఉంటుందో అదే ప్రమాణం అలాగే ఉంటుంది. అదే ప్రమాణం ఇంకా అంటే ఎప్పటికైనా అదే ప్రమాణంలో ఉంటుంది. ఉమ్, ఉమ్, కానీ పెరగటం కానీ తరగటం అంటే ఇప్పుడు ఏంటంటే బాగా అరగదీయటాలు ఇవన్నీ చేసినప్పుడు తరిగిపోతూ ఉంటుంది. ఆ పైన పొరలు 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 కింద కూతగా వస్తూ ఉంటాయి. ఉమ్, కానీ ఇక్కడ మాత్రం పెరుగుతుంది పెరుగుతుంది అనేటువంటి ఒక నమ్మిక వచ్చింది. ఒకరు చెప్పగానే అందరూ కూడా దాన్ని అలాగే అనుకున్నారు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు మళ్ళీ చూసినప్పుడు అంటే 3-4 ఏళ్ళ తర్వాత ఎప్పుడు అది కొంచెం పెరుగుతుంది కొంచెం పెరిగింది అని అనుకుంటారు. మరి అది కూడా కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న రక్షిత కట్టడం. వాళ్ళ ఉమ్. దగ్గర ఒక విధి విధానంగా దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు, పర్యవేక్షిస్తూ ఉంటారు. చాలామంది అడిగారు వాళ్ళని కూడా, ఇది మరి నిజంగా పెరుగుతుందా, పెరిగిందా, ఉమ్, ఎలా పెరుగుతుంది అని అడిగితే వాళ్ళు అక్కడ ఉండేటువంటి సిబ్బంది సరైన సమాధానాలు ఇవ్వగలిగిన విజ్ఞానవంతులు కాదు. ఆ కానప్పుడు ఓ పెరిగిందండి నిజమే, లాస్ట్ ఇయర్ ఎంత ఉందో. నిజం చెప్పాలంటే అంటే 400 సంవత్సరాలుగా మనం అని అనుకుంటే ఉమ్, 400 సంవత్సరాల నుంచి ఆ నంది యొక్క బాడీ పెరుక్కుంటూ పోతే మరి అది స్తంభాలని ఎఫెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా గోడలో ఒక చిన్న మొక్క పెరుగుతుంది. ఆ మొక్క ఏమవుతుంది, ఈ సంవత్సరం నుంచి మరో సంవత్సరం వచ్చేసరికి మొక్క విస్తృతమవుతుంది, వెడల్పోతుంది, వెడల్పోయిన కొద్దికి గోడ పగుళ్ళిస్తుంది. ఇంకా చూస్తే పెద్ద పెద్ద అరుగులు కట్టుకుంటాం ఊళ్ళలో, అరుగులు కూడా పగిలిపోతాయి కదా. ఉమ్, ఎందుకంటే పెరగటం అనేది జీవం ఉన్నటువంటి ఒక వస్తువు యొక్క లక్షణం. మరి నందికి జీవం లేదా అని అంటే దేవతాపరమైనటువంటి దైవత్వం ఉట్టిపడే ఆ నందికి మరో రకమైన జీవం ఉంటుంది. కానీ శిలాపరంగా దానికి జీవం ఉండదు. అంటే ఎందుకంటే మనం ఉమ్, తొలగించాం, ఉమ్, తీసుకొచ్చాం, ఇక్కడ పెట్టాం. ఇది కేవలం నేను అనుకోవటం ఏమిటంటే స్థలపురానికి సంబంధించిన ఒక అంశాన్ని గౌరవించాలి అన్నట్లుగా ప్రతి వాళ్ళు దాన్ని అలాగే ఆ నమ్మకాన్ని వింటూ దాన్ని కొనసాగిస్తూ మళ్ళీ దాన్నే ప్రచారం చేస్తున్నారు. కాబట్టి యాగంటి నందీశ్వరుడు నిత్యం పెరుగుతూనే ఉన్నాడు అన్నటువంటి ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటికి కూడా అది అలాగే కొనసాగుతుంది. సార్ అంటే లైమ్ స్టోన్ రాక్ కానీ ఇగ్నీషియస్ రాక్ కానీ అదేదో అదంతకదే పెరుగుతుంది, అది కరెక్టేనా సార్? ఏది పెరగదు, అసలు ఏది పెరగదు. ఏది పెరగదు. ఉమ్, పెరగాలి అంటే దానికి కెమికల్ యాక్షన్స్ ఎక్కడన్నది, అది ఇప్పుడు కాదు, అది ఉమ్, ఎప్పుడూ అసలు భూమి ఏర్పడినప్పుడు ఉమ్, ఆ లావా గ్లేషియర్ ఇంటర్ గ్లేషియర్ పీరియడ్స్లో ఉమ్, ఆ ప్రక్రియలు జరిగాయి. ఉమ్, ఇక అంతా అయిపోయింది, ఎట్లా పెరుగుతాయి, పెరగవు కదా. ఉమ్, అలా అంటే నేను అనేది ఏంటంటే బాగా నమ్మకం ఉన్నటువంటి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేటువంటి ఆ, ఆ హక్కు మాటలు. నాకు లేదు, నేను ఉమ్, చేయకూడదు కదా. కానీ ఇందాక నేనేమన్నాను, ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక నమ్మిక ఉమ్, ఇప్పటికి కూడా ఈ తరానికి కూడా ఆ నమ్మికే వాళ్ళని అలాగే నమ్మేట్లుగా చేస్తూ ఉంది కదా. ఆ నమ్మకాన్ని అలా ఉన్నవండి. మళ్ళీ ప్రశ్నిస్తే ఏమవుతుందంటే వాళ్ళ మనోభావాలన్నీ దెబ్బతిని ఉమ్, వేరే రకమైనటువంటి ఆలోచనలకు తావిస్తుంది. కాబట్టి ఒకటేమో శాస్త్రబద్ధంగా ఆలోచించడం, దాన్ని కాదని అనకూడదు. మరి మనం ఈ ప్రజల ప్రజల అభిమతం అవుతుందే, అలాంటప్పుడు సెంటిమెంట్లు దెబ్బతింటూ ఉంటాయి. దానివల్ల మనం ఏం చేయాలంటే వాస్తవంగా ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక 4 సంవత్సరాల తర్వాత వెళ్ళి అది నిజంగా పెరుగుతుందా, పెరిగితే ఎంత పెరిగింది, అలా ఉమ్. పెరగటానికి కారణం ఏమిటి అనేది శాస్త్రబద్ధంగా ఆలోచించే అవకాశం అందరికీ ఉంది కదా. ఉమ్. అది సార్ రీసెంట్ టైమ్స్లో అరుణాచలం టెంపుల్ దగ్గర జరిగే గిరి ప్రదక్షిణ చాలా మంది ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. అంటే ఆ 14 కిలోమీటర్లు కొంతమంది కాలినడకన ఏం ఆటోలో పోతున్నారు, ఆశ్చర్యం. ఆటోలో వెళ్తున్నారు, షూస్ లేకుండా, చెప్పులు లేకుండా, సాక్స్ లో వెళ్ళిపోతున్నారు. అంటే ఏమైందంటే నిజంగా అయితేనేమో ఒట్టిగా చెప్పులు లేని పాదాలతో తిరగాలి అన్నటువంటి భావన, అది అత్యుత్తమం అంటారు. ఉమ్, కుదరదు. ఒకసారి కాళ్ళు మీరు ఒక 2 కిలోమీటర్లు నడవటానికి కూడా సహకరించని కాళ్ళు ఉన్నవాళ్ళు చెప్పులు వేసుకోవాలి.
పర్వాలేదులే అని వాళ్ళకి వాళ్ళే సర్దిపుచ్చుకొని చెప్పులతో పోతూ ఉంటారు. ఇంకా నడవలేరు కానీ మనసులో కోరిక సాగదు. అయ్యో! గిరి ప్రదక్షిణ చేయకుండా ఎట్లా ఇక్కడి దాకా వచ్చాను గదా! నడవలేకపోతున్నాను. ఎంతకాలం ఇంకొక మాడు పట్టుకొని తీసుకొస్తాడు అన్నప్పుడు పర్వాలేదు ఇక్కడి దాకా నడిచారు గదా! చాలు. మీది మిగతాది ఆటోలో పూర్తి చేయండి అని కొంతమంది సలహాలిస్తారు. అలా ఈ నేపథ్యంలో అసలు ఈ ఎందుకు కాన్సెప్ట్ ఎలా తిరగాలి? వచ్చింది ఆ! అనంటే, అరుణాచలం నిజానికి మాట్లాడితే ఆయన ఎవరు? రమణ మహర్షి. ఆయన ఉన్న దగ్గర నుంచి అరుణాచలానికి గతంలోనే అది చాలా పూర్వకాలం నుంచే మంచి ప్రశస్తమైనటువంటి ఆహ్, చలం అది. అంటే మనకి సప్తగిరులు ఎలాగో అలా పేరుంది. హ్మ్. కానీ ఆ తర్వాత వచ్చింది ఏమిటి అంటే, ఈ అరుణాచలం సర్వ జగత్తుకి ఒక చిన్న ప్రతీక. మనం గనక అరుణాచలం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే జగత్తునంతా చూసినంత ఫలితం దొరుకుతుంది. జగత్ అంటే ఏమిటో కాదు, పరమేష్టి యొక్క రూపమే కదా అన్న భావన. హ్మ్. దీనికి మనకు పురాణాల్లో అంటే శివపురాణంలో చిన్న కథ ఉంది. ఏమిటి? హుహు. ఆయన ఇద్దరు శివుడికి, పార్వతికి ఇద్దరు కొడుకులు గదా! హ్మ్. గణపతి, స్కందుడు, హ్మ్. కుమారస్వామి. హ్మ్. వీళ్ళిద్దరిలో అన్నారంట ఆహ్, మీరు ప్రపంచాన్ని ఎంత తొందరగా ఎవరు చుట్టూ వస్తారో చూస్తే వాడికి ఒక వరం ఇస్తాను అని అన్నప్పుడు పాపం కుమారస్వామి హాయిగా పరిగెత్తుకుంటూ పోయింటది. నేను టక్‌మని తిరిగి వస్తాను. ఐ కెన్ రన్ సో ఫాస్ట్ అని. వినాయకుడు అనుకున్నాడంట ఎక్కడి దాకో ఎందుకు? జగత్ అంటేనే మీరిద్దరు పార్వతీ పరమేశ్వరులే జగత్ గదా! మీ చుట్టూ తిరిగి వస్తానని సింపుల్‌గా అలా తిరిగి వచ్చేసాడంట. అదిగో అది గిరి ప్రదక్షిణకు మూలం. వాళ్ళు ఆ కొండను కూడా ఇప్పుడు ఏమైంది అరుణాచలంలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ప్రతి ఊళ్ళో మంగళగిరిలో కూడా మన బిగినయింది. సింహాచలంలో బిగినయింది. అది ఒక కొత్త రకం వచ్చింది. ఊళ్ళల్లో కూడా చిన్న కొండుంటే చుట్టూ ఒక ఘాట్ రోడ్డేసి గిరి ప్రదక్షిణ చేసేస్తున్నారు. సరే మనం వ్యాయామ పరంగా, ఆధ్యాత్మిక పరంగా మంచిదే కదా అని దాంట్లో ఏమాత్రం తప్పు పట్టుకోవడానికి అవకాశం, ఆస్కారం లేదనమాట. కాకపోతే మీరు చెప్పినట్టుగా పవిత్రత అనేది ఎలా ఉంటుంది అంటే, అసలు ఉదయం నుంచి ఉపవాసం అనేదేమిటి? దేవుడికి దగ్గరగానో, గురువు దగ్గరగానో ఉంటూ, మంచిని వింటూ కాలం గడపటాన్ని ఉపవాసం అంటాం. దాన్ని నిరసన ఉపవాసం. అశనం. అశనం అంటే ఆహారం. అన్నం తినకుండా ఉంటాం. అలా ఉంటే అత్యుత్తమం. లేదు పండు తినొచ్చు. అన్నామనుకోండి సర్దుబాటు. పాలు కూడా తాగొచ్చు. పండు, పాలే మళ్ళీ అన్నం తినకూడదు అనుకున్నామండి అది మరో రకమైన సర్దుబాటు. ఇవన్నీ రాను రాను మనం ఏర్పరచుకున్నవే. కాదు సార్. అంటే ఒకప్పుడు ఆ కొండ ఒక వాల్కానిక్ అన్నీ కొండ అంతేగా. అని ప్రతి కొండలు కూడా అంటే ఆ భూమి ఇగ్నీషియస్ రాక్స్ అక్కడ ఫార్మ్ అయినందువల్ల దాని చుట్టూ తిరగడం వల్ల ఏదో ఎనర్జీ వస్తది. ఇట్లాంటివన్నీ ఏం చేస్తారంటే ఒక్కొక్కప్పుడు మొన్న జోలాపురం అని ఉంది. మీ బనగానపల్లి యాగంటి పక్కనే. యాగంటికి కూతవేటు దూరంలో ఎక్కడో ఇండోనేషియాలో తోబా అనే అగ్నిపర్వతం పేలి ఇంతవరకు విస్తరించింది దాని ధూళి. ఆ ధూళి అక్కడ పడి ఆ దాంట్లో అగ్ని ఉంటది కదా! మలమల మాడిపోయారు అప్పుడు 74,000 పూర్వం. 74,000 సంవత్సరాల పూర్వం. అలా మనం ఏమంటామంటే ప్రకృతి పరంగా జరిగిన కొన్ని బీభత్సకాండల్లో కొన్ని అలా జరుగుతూనే ఉంటాయి. కానీ నేనేమంటానంటే ఇలా మనం కొన్ని సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఆయన మహాభారతంలో ఎంబీఏ అని ఈ మధ్య ఒక ఆయన పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. యాజమాన్య పద్ధతులన్నీ అప్పుడు భీష్ముడే చెప్పాడు. ఇలా ఉంటే అలా ఉండాలి, అలా ఉంటే ఇలా ఉండాలి. వ్యూహం అంటే ఏమిటో ద్రోణుడు చెప్పాడు అని కొత్త రకంగా చేస్తూ ఉంటారనమాట. దీంట్లో ఏమైనా గిరి ప్రదక్షిణ అనేది ఏంటంటే ఆ మహనీయుడు ఉన్నటువంటి ఆ ఆలయాన్ని ప్రదక్షిణం చేస్తాం మనం. ప్రదక్షిణం అనేది చాలా గొప్ప విషయం. గుడి చుట్టూ తిరగటం. గుడి చుట్టూనే కాదు ఏ గుడి అయితే ఆ కొండ మీద నెలకొని ఉందో ఆ కొండ చుట్టూ తిరగటం ఇంకా పుణ్యం వస్తుంది కదా అన్నటువంటి భావనే ఈ గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమానికి రూపకల్పన. చూస్తున్నారు గానీ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.